హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పల్నాడు లోకల్ టెక్నీషియన్ ఛానల్. మీ రాజేష్ పిడుగురాళ్ళ. అయితే టుడే వర్క్ వచ్చేసి చూస్తున్నారుగా మీరు, క్యారియర్ సంబంధించిన 12TR సెంట్రల్ ఏసీ అండి. మొత్తం వచ్చి 7 సెట్లు అయితే ఉన్నాయి. మొత్తం ఇండోర్ అవుట్డోర్ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్ వాటర్ సర్వీస్ ఫోమ్ వాష్ అండి. మొత్తం ఇది మొత్తం కూడా కస్టమర్కి ఫోమ్ వాష్తో పాటు గ్యాస్ చెకింగ్ కూడా మొత్తం చేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసాం. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వీసింగ్ నుంచి నాకు చిన్న ఎప్పుడో నుంచి నేను ఎదుర్కొన్న కొన్ని ఇష్యూలు ఉన్నాయి. వాటిలో మీకు షేర్ చేసుకుందాం అనుకుని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నెక్స్ట్ థింగ్ వచ్చి టాపిక్లో వెళ్తే కనుక, సార్ ఎవరిని అడిగినా సరే సర్వీస్ అని చెప్పగానే బాబు కాస్ట్ ఎంత అని అడుగుతారు. ఓకే, దాంట్లో తప్పేం లేదు. కానీ కాస్ట్తో పాటు క్వాలిటీ కూడా కొంచెం చూడండి అని చెప్పేసి నా రిక్వెస్ట్ సార్. అయితే ఏం జరుగుతుందంటే, రీసెంట్గా కాదు, ఆఫ్టర్ 2 years నుంచి కూడా నేను ఎదుర్కొంటున్న ఇష్యూ ఏంటంటే, ఎవరో ఏంటో తెలియదు సర్వీస్ అనగానే మీరు చేపిస్తారు కాస్ట్ తక్కువ అని చెప్పేసి. చేపించిన తర్వాత నేను ఎదుర్కొన్న ఇష్యూలు అయితే మదర్ బోర్డు, మళ్ళీ ఇండోర్ అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ఇష్యూస్ చాలా మోర్ దెమ్ నేను ఎదుర్కొన్న ఇష్యూలు సార్. ఎవరు చేశారంటే నాకు తెలిసిన వాళ్ళు ఇలా చేశారయ్యా అంటారు. వాళ్ళు ఏమన్నా టెక్నీషియన్ అంటే కాదు. మరి ఎట్లా అంటే మీరు కొంచెం ఏంటంటే సార్, నా సజెషన్ ఏంటంటే అవతల మనిషి ఎవరు ఏందో తెలుసుకోండి. ఎందుకంటే 1 రూపీ ఏదైనా సరే జారిన తర్వాత మళ్ళీ ఏది వెనక్కి రాదు సార్. ఒకసారి మీరు చూడండి, ₹1 కోసం మీరు ఆలోచిస్తే ₹10 పోగొట్టుకోవాల్సి వస్తుంది సార్. ఇది నేను అంటున్న మాట కాదు సార్. నేను చాలామంది కస్టమర్స్కి నేను వర్క్ చేసిన తర్వాత ఆ కస్టమర్ నాతో అన్న మాట ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నా తప్పించి ఎటువంటి ఉద్దేశపూర్వకంగా అయితే కాదు సార్. మీరు చేయించుకున్నప్పుడు మీరు ఎంత క్వాలిటీ చేయించుకుంటే మీ వస్తువు అంత నీట్గా ఉంటుంది సార్. ఎవరైనా సరే ఒక టెక్నీషియన్, మీకు నచ్చిన టెక్నీషియన్ ఎవరైనా సరే ఒకరిని చెప్తే వాళ్ళు ఈసారి ఏదైనా ప్రాబ్లం రెక్టిఫై చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా క్లారిటీగా చేసి పెడతారు సార్. ఎమ్మటే ఆ టెక్నీషియన్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇదివరకు చేసింది ఏందో అర్థమైపోద్ది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీకు ఎమ్మటే ₹1 తగ్గిద్ది, మీకు క్వాలిటీగా వర్క్ అనేది మీకు అందిద్ది, మీ వస్తువు కూడా సేఫ్గా ఉంటుంది సార్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ వన్స్ అగైన్.